గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. రఘురామ ఎపిసోడ్లో నిజంగానే ధిక్కారం జరిగిందా? ఏపీ సిఐడిపై హైకోర్టు అంతగా ఫైర్ ఎందుకైంది? మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సిఐడి పక్కకు పెట్టిందా, పెడచెవిన పెట్టిందా? రిపోర్టు సమర్పణకు ఆ 6 గంటల పాటు జాప్యం ఎందుకు జరిగింది? హక్కులు ఉల్లంఘిస్తే కోర్టులు స్పందిస్తాయని మరిచారా? ఇవే సందేహాలు, అంశాలకు సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంవి రాజారాం, సీనియర్ అడ్వకేట్. నమస్తే రాజారాం గారు. అలాగే తిరుత్తణి వేణుగోపాల్, వైసీపీ నాయకులు, ఇంకా జనసేన నాయకులు శివశంకర్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్తే. రాజారాం గారు నమస్కారం. చెప్పండి, అంటే ఈ 6 గంటల పాటు జాప్యాన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించిందని అనుకోవాల్సి ఉంటుందా? అంటే మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు పరిగణించలేదని సిఐడిని హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు సిఐడి ఆ రకంగా వ్యవహరించి ఉంటుందని మీరు భావిస్తున్నారు? వినిపిస్తుంది రాజారాం గారు, వినిపిస్తుంది. ఇప్పుడు ఇందులో సింపుల్ ఇష్యూ అండి. హైకోర్టు స్పెసిఫిక్గా మన డైరెక్షన్స్లో చెప్పింది మేజిస్ట్రేట్ ఆర్డర్స్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకు కాలేదు అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఈరోజు వాళ్ళు అంటే అప్లికేషన్ వెన్ దే హ్యావ్ మూవ్డ్, ఏది దానికి మనకి లంచ్ మోషన్గా మూవ్ చేసి మేజిస్ట్రేట్ ఆర్డర్నేమో సెట్ సైడ్ చేయండి అని గవర్నమెంట్ వెళ్ళినప్పుడు హైకోర్టు దాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మీరు మేజిస్ట్రేట్ ఆర్డర్ని మేము ఫాలో చెయ్యండి అని చెప్పినప్పుడు మీరు ఫాలో కాలేదు. సో ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆ దృష్టిలో హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. రాజారాం గారు, అంటే ఈ రిపోర్ట్ సమర్పణకు 6 గంటల పాటు జాప్యం ఎందుకు జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే 12 o'clock లోపల, 12 noon లోపల మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని హైకోర్టు అంతా స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా సిఐడి జాప్యం చేసిందని భావిస్తున్నారా, లేదా నిజంగా రిపోర్టు ప్రిపరేషన్కి ఆ మేరకు సమయం పట్టిందని అనుకోవాల్సి ఉంటుందా? సమ్ టైమ్స్ పడుతుందండి టైం. ఎందుకంటే ది టూ ఫోల్డ్ ఆఫ్ రీజన్స్. ఒకటి 18 టెస్టులు చేశారు. టెస్టులు చేసినప్పుడు టెస్టుల తాలూకు రిపోర్ట్లు అన్ని కూడా మళ్ళీ వెరిఫై చేసుకుని, అబ్జర్వేషన్ చేసుకుని దే హ్యావ్ టు సబ్మిట్ టు ది హైయర్ అథారిటీ, ఎవరు మన సూపరింటెండెంట్. దెన్ ఇట్ హ్యాస్ టు బి ఫార్వర్డ్. సమ్ టైమ్స్ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లోని సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లేదా అంటే రిపోర్ట్స్ టైంకి తీసుకొచ్చి ప్లేస్ చేయకపోవచ్చు. సో బై వర్చ్యూ ఆఫ్ దట్ ఏమవుతుందంటే జాప్యం అవ్వచ్చు. అయితే హైకోర్టు సీరియస్ గా పరిగణలో తీసుకోవడానికి కారణం ఏంటంటే అది యాక్చువల్గా గవర్నమెంట్ చెప్పాలి రీజన్స్. ఈ రీజన్స్ వల్ల మేము లేట్ అయ్యింది, 6 hours లేట్ అయ్యింది, బికాజ్ అడ్మినిస్ట్రేటివ్ దీంట్లోనూ రిపోర్ట్స్ రావడంలో లేట్ అయ్యింది, లేదా అంటే అవి మళ్ళీ రీటెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే దట్ ఎక్స్ప్లెనేషన్ దే హ్యావ్ టు గివ్. సో కంటెంప్ట్ నోటీస్ ఇచ్చేంత మాత్రాన దట్ డస్ నాట్ మీన్ దట్ హైకోర్టులోని యాక్షన్ తీసుకుంటుంది, తీసుకోదు అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రీజన్ ఏంటంటే యూజువల్గా కంటెంప్ట్ కేసెస్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ యాక్సెప్టబుల్ అవ్వాలి హైకోర్టుకి. దట్ టు ఎక్స్ప్లెనేషన్ రీజనబుల్ గా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే విల్ఫుల్ అండ్ ఇంటెన్షనల్. దర్ ఆర్ ది 2 types ఆఫ్ డిఫాల్ట్స్. వన్ ఈజ్ విల్ఫుల్, సెకండ్ వన్ ఈజ్ డిఫాల్ట్. విల్ఫుల్ అండ్ ఇంటెన్షనల్ ఈ రెండు కూడా ప్రూవ్ చేయలేకపోతే, అంటే మనం ప్రూవ్ చేయలేకపోతే ఇట్ అమౌంట్స్ టు కండెమ్. లేదా అంటే ఆ రెండు ప్రూవ్ చేసి ఈ రకంగా ఉన్నదండి, ఇది మాకు ఇంటెన్షన్ లేదు, మాకు వీ హ్యావ్ నాట్ డన్ విల్ఫుల్లీ, ఇట్ ఈస్ హ్యాపెండ్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ అని చెప్పగలిగితే కంటెంప్ట్ సమ్ టైమ్స్ డ్రాప్ అవుతుంది. సో అంటే ఇంత సీరియస్ అవటానికి అంటే ఇంకా ఇంతకన్నా ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే సరైన వివరణ సిఐడి ఇవ్వలేకపోయిందనో, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయిందనో కారణం చేత? హైకోర్టు ఎప్పుడు కూడా సీరియస్ అవడానికి తర్వాత 2 reasons అండి. ఒకటి లాచెస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, అది సబ్మిట్ చేయడంలో డిఫాల్ట్ ఉండొచ్చు. అంటే వీ కెనాట్ సే దట్ హైకోర్ట్ ఈజ్ రాంగ్. It is our duty, when I am an advocate, I have to present my case before the court by giving an explanation, proper explanation. Writ to jurisdiction ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్స్, దట్ టు హేబియస్ కార్పస్ క్రిమినల్ నేచర్. అది హేబియస్ కార్పస్ ఎప్పుడు కూడా క్రిమినల్ నేచర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్ గా సఫిషియెంట్ గా ఇవ్వాలి. దట్ షుడ్ బి రీజనబుల్. అండ్ అది ఎలాంటిది అంటే మామూలుగా ఉండే వ్యక్తి కూడా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. అటువంటి రీజన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. లేని పక్షంలో అటువంటి సీరియస్నెస్ ఉంటుంది హైకోర్టుకి ఎప్పుడు కూడా. దే విల్ టేక్ ఇట్ ఆల్సో. అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇంత నిశ్చితంగా హైకోర్టు అడిగింది కాబట్టి ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చేటు కలిగించే లేదా ఇబ్బంది కలిగించే వ్యవహారంగా భావించాల్సి ఉంటుందా?
అంటే ఇంత ఈ మధ్య అట్లా కాలం కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ మనకి ఒక వ్యక్తికి దెబ్బలు తగిలినాయి, హరాస్మెంట్ చేశారు, నన్ను పోలీసులు కొట్టారు అనేది అలిగేషన్. ఆ అలిగేషన్కి ఏంటంటే మీకు ఒక 3-man కమిటీ వేసి అంటే డాక్టర్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ పలానా టైంకి సబ్మిట్ చేయండి, 12 o'clock సబ్మిట్ చేయండి అని చెప్పారు. మీరు ఆ 12 o'clock మీరు సబ్మిట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి అనేది మనం చెప్పుకోగలగాలి. రీజన్ ఏంటంటే ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఆర్డినరీగా ఏమవుతుందంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తాం, రిపోర్ట్స్ లో టెక్నికల్ ఫాల్ట్స్ ఉండొచ్చు, లేదంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, ఆ కారణం వల్ల కూడా లేట్ రావచ్చు. అయితే ఇక్కడ ఏమైంది, హేబియస్ కార్పస్ సీరియస్ ఇష్యూస్, క్రిమినల్ ఇన్ నేచర్ కాబట్టి ఇక్కడ మేము ఇచ్చిన డైరెక్షన్స్ ఎందుకు తీసుకోలేదు, అది మీరు తప్పు అని చెప్పడానికి హైకోర్టుకి పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టు ఆ సీరియస్నెస్ తీసుకోకపోతే టుమారో నోబడి విల్ యాక్ట్. ఓకే. అయితే అంటే రాజారాం గారు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులైనా కూడా ఈ 18 రకాల ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి. ఆ జరిగే క్రమంలో జరిగిన జాప్యమే కానీ ఉద్దేశపూర్వక జాప్యం కాదని చెప్పే విషయంలో ఎందుకని ఫెయిల్ అయ్యారని మీరు భావిస్తున్నారు? అంటే ఫెయిల్ అవ్వడం కాదండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ క్యాజువల్ గా సబ్మిట్ చేసేస్తారు కోర్టుకి. 12 o'clock అన్నారు, లెట్ us assume ఫర్ అ మూమెంట్ నేను బస్సు మిస్ అయ్యాను, లేదా కార్ పంచర్ అయ్యింది, లేదా ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఈ అవాంతరాలు నా వల్ల జరగచ్చు, లేదా అంటే మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళు ఇవ్వడంలోనూ అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి హైకోర్టు తాలూకా గవర్నమెంట్ పీరియడ్ ఆఫీస్ తీసుకురావడంలో లేట్ ఉండొచ్చు, లేదా అంటే ఇటువంటి సీరియస్నెస్ ఉంది కాబట్టి మేము ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంది అని కూడా హైకోర్టు భావించడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ రీజన్స్ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే మేము ఫెయిల్ అవుతామో హైకోర్టు మే థింక్ దట్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్. దట్ ఇంటెన్షనల్ కాదు, విల్ఫుల్ కాదు అని చెప్పడానికి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ లీడర్ అండ్ ది డాక్టర్స్. దే హ్యావ్ టు సబ్మిట్ అన్ ఎక్స్ప్లెనేషన్. రైట్. శివశంకర్ గారు 1 minute చెప్పండి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం చెప్పాలంటే కంటెంప్ట్ లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సివిల్ కంటెంప్ట్, రెండోది క్రిమినల్ కంటెంప్ట్. ఓకే. సివిల్ కంటెంప్ట్ లోని సమ్ టైమ్స్ ఏంటంటే రీజన్స్ దే మే యాక్సెప్ట్, బట్ ఇన్ క్రిమినల్ కేసెస్ లోని రీజన్స్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా లేకపోతే హైకోర్టు చాలా సీరియస్ అవుతుంది. లేదంటే క్రిమినల్ కంటెంప్ట్ లో మాత్రం హైకోర్టు విల్ నాట్ టాలరేట్. ఒక్కసారి పర్సన్ ఈ రోజు వదిలేసాము అని అనుకుందాం, రేపొద్దున 10 మంది తయారవుతారు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. సో ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి, హైకోర్టు అనేది గౌరవం ఉండాలి అని అంటే ఆ రీజన్స్ అంటూ చెప్పుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. ఇది గవర్నమెంట్ లాచెస్ అని చెప్పలేము ప్రెసెంట్, ఎందుకంటే బికాస్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన అదేమో కంటెంప్ట్ లో వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చినట్టుగా లెక్క కాదు. సో ఇట్ ఈస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ది కోర్ట్ సేయింగ్ దట్ వీళ్ళు తప్పు చేశారు, ఈ తప్పు వల్ల ఈ టైంకి మనం సబ్మిట్ చేయలేదు, ఇది కారణం ఇది, సో మేము పనిష్మెంట్ ఇవ్వచ్చు అని హైకోర్టు కన్క్లూజన్ రావాలి. రైట్. అంటే ఆ మేరకు కొంచెం రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కోరి ఉంటే కోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత గౌరవంగా ఉండేది కదా. అంటే ఈ కారణాల రీత్యా ఈ జాప్యం జరిగిందని చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఏర్పడి ఉండేది కదా, అది ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఒక పాయింట్ చెప్తాను సార్ నేను. రాష్ట్ర ప్రభుత్వాన్ని కంప్లీట్ గా బ్లేమ్ చేయడానికి లేదు. ఏమవుతుందంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో సీఎంఓస్, మినిస్టర్స్, పేషియస్, తర్వాత సెక్రటరీలు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చే రిపోర్ట్ ఎవరు అంటే గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్. గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ఆ రిపోర్ట్ ఇవ్వాలి, అది గవర్నమెంట్ పీరియడ్కి వెళ్ళాలి. సో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకి ఆ టైంలో రావాలి. ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేయగలిగితే టైంలోని ప్రాబ్లం లేదు. టైంలో సబ్మిట్ చేయకపోతే ఎందుకు సబ్మిట్ చేయలేకపోయాము అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కోర్టు 6 గంటలే కదా మన ఇంటెన్షన్ లేదు అని సబ్మిట్ చేసి ఉండొచ్చు, లేదా అంటే ఏదైనా ట్యాంపర్ జరిగింది అని ఎవరైనా భావించాలో ఆ రకంగా కూడా అనుకోవచ్చు. కానీ ఇది ప్రేమ ఫేస్ మనం ఇక్కడ డిసైడ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ నోటీస్ స్టేజ్. కంటెంప్ట్ లో నోటీస్ స్టేజ్, ఈ స్టేజ్ లో ఏంటంటే మనం దాన్ని సీరియస్ గా పరిగణించడానికి లేదు. రైట్. శివశంకర్ గారు మీరేమంటారు? అంటే రఘురామ ఎపిసోడ్లో ధిక్కారం జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే హైకోర్టు నోటీస్ ఇచ్చింది, ఇది ఎందుకు ఈ రకంగా మీరు 6 గంటల పాటు జాప్యం చేశారని. ఆ వ్యవహారంలో నిజంగా అంటే 18 మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ జరిగినప్పుడు, 18 రకాల మెడికల్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఆ పాటి జాప్యం సహజంగా జరగటం
మనకి అందరికీ తెలిసింది. అయితే ఈ పర్టికులర్ సీరియస్నెస్ ఉన్న కేసు కాబట్టి, అందులో గౌరవ ఎంపీ ఉన్నారు కాబట్టి హైకోర్టు కొంత సునిశ్చితంగా వ్యవహరించి ఈ ఎపిసోడ్లో స్టేట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది, సిఐడిని ప్రత్యేకించి. ఎందుకు అంత జాప్యం చేయాల్సి వచ్చింది అంటే వేరేతర కారణాలకు ఆస్కారం ఇచ్చే జాప్యంలా కనిపిస్తుందనే భావన అయితే చాలామందికి బయట ప్రతిపక్షాలకి, పొలిటికల్గా చూస్తే ప్రతిపక్షాలకి ఉన్న తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీలన్నీ ఆ రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈరోజు హైకోర్టు ఇచ్చిన సిఐడిని మందలించిన తీరు, ఫైర్ అయిన తీరుని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం. ఇది కంటెంప్ట్ నోటీస్ అండి. అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్ కింద ఎందుకు తీసుకోరాదు అని చెప్పేసి కన్సర్న్ అథారిటీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నోటీస్ ఇవ్వడానికి రీజన్స్ ఏమిటి, జరిగిన సంఘటనలు ఏంటి అన్నది మనం ఎనాలిసిస్ చేసినట్లయితే డిలే ఒకటే కారణం కాదండి. కింద కోర్టు, మెజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన డెసిషన్ని అమలు చేయలేదు. ఏంటి అని అంటే వాళ్ళు సెషన్స్ కోర్టు కూడా ఏం చెప్పింది, రమేష్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేయించమని చెప్పింది. దట్ వాజ్ ఇగ్నోర్డ్. అండ్ సెకండ్, హైకోర్టు వారి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, కింద కోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో అది అమలు చేయండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కింద కోర్టు తీర్పుని అమలు చేయలేదు, హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలు చేయలేదు. ఈ రెండు చేయకపోగా కింద కోర్టు ఇచ్చినటువంటి ఈ లోపు మ్యాటర్ మీన్ వైల్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అవన్నీ తదనంతర పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ, మీ అందరికీ తెలుసు. మీన్ వైల్ గవర్నమెంట్ ఏం చేసింది, కింద కోర్టు తాలూకు ఇచ్చిన ఆర్డర్ని అది సెటిసైడ్ చేయమని వెళ్ళడంతో ఇది అంతా బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వం వారే ఇరుక్కున్నారు ఇందులో. ఇదేదో కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలికి ఊడిపోయిందని ఒక సామెత ఉంటుంది. దానివల్ల ఇదంతా బయటకు వచ్చింది. బయటకు వచ్చి అసలు నువ్వు ఎందుకు ఇది అమలు చేయలేదు, దట్ ఈస్ ద మెయిన్ ఎలిగేషన్ అగెనిస్ట్ ది కన్సర్న్డ్ అథారిటీస్. ఇప్పుడు రెండవది 6 గంటలు డిలే అంటే డిలే ఇట్ ఈస్ రొటీనా, ఇంటెన్షనల్లా, ఇవన్నీ కూడా రేపు వీళ్ళు ఇచ్చే సమాధానం బట్టి, కోర్టు వారు తీసుకునే పరిగణన బట్టి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంటెన్షనలా లేదు అంటే క్యాజువల్లా, ఈ రెండు అని అంటే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, ఈ రిపోర్ట్ని ఇవ్వకుండా ఎంపీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో సర్కమ్స్టెన్షియల్ అక్కడ ఎవిడెన్స్ ఒకటి కనబడుతుంది కోర్టు వారికి. ఇవన్నీ పరిశీలించడానికి కోసం కంటెంప్ట్ నోటీస్ ఇచ్చారు, డీటెయిల్ రిప్లై ఫైల్ చేస్తారు. ఒకవేళ తప్పు చేసినట్లయినా కోర్టు వారు భావించేటట్టయితే అధికార యంత్రాంగానికి మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే కోర్టు వారి ఆదేశాలని అంతలా ఇగ్నోర్ చేయడం అన్నది అది ఎంత మాత్రం సహించరానిది. ఎందుకు అంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా కాపాడవలసింది ఎవరు కాపాడాలి, న్యాయ వ్యవస్థ కాపాడాలి. అటువంటి న్యాయ వ్యవస్థనే మనం ధిక్కరించి మన ఇష్టాసారంగా వెళ్తామంటే అది అధికార యంత్రాంగానికి పనికిరాదు, ప్రభుత్వ యంత్రాంగానికి అంతకంటే పనికిరాదు. కాబట్టి సామాన్య పౌరుడు కానీ, సిటిజన్ కానీ, ఇప్పుడు ఆయన అంటే ఎంపీ డబ్బులున్నాయి, ఆస్తిపరుడు, స్వతహాగా ఆయన ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని న్యాయాన్ని ఆయన అమలు చేసుకోగలిగాడు. అదే ఒక సామాన్య పౌరుడు జరిగితే వాడి పరిస్థితి ఏమిటి? ఈ రకంగా అధికార యంత్రాంగం ఇంత నెగ్లిజెన్స్ గా ఉంటే ఒక సామాన్య పౌరుడు పరిస్థితి ఏమిటి వాసుదేవన్ గారు? కాబట్టి ఇది సరైన దిశగానే కోర్టు వారు తీసుకున్నారు. ఇది ఏమవుతుందండి, లెట్ us wait and see. రైట్. ప్రసాద్ గారు మీరేమంటారంటే ఈ 6 hours జాప్యాన్ని మాత్రం హైకోర్టు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది, నోటీసులు ఇచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన నోటీస్. నిజంగా ధిక్కరణేనా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితిలోకి, ఇంత సెన్సిటివ్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళటం అనేది ఖచ్చితంగా కొంత ఒక డ్యామేజ్ లాగా కనిపించట్లా స్టేట్ గవర్నమెంట్కి కానీ, సిఐడికి కానీ? ముందుగా ప్రైమినెంట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న శివశంకర్ గారికి, రాజారాం గారికి, వేణుగోపాల్ గారికి మీకు నమస్తే అండి. ఇక్కడ ఏంటంటే పెద్దలు రాజారాం గారు, శివశంకర్ గారు చెప్పిన దాంతో 200% ఏకీభవించాలి ఇక్కడ. అండ్ అసలు యాక్చువల్గా దేశద్రోహ కేసు పెట్టి దాని మీద అరెస్ట్ చేయాలి, కోర్టులో సబ్మిట్ చేసి ఆర్డర్ తీసుకునే తరుణంలో 3rd degree ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రైమరీ కేసు కన్నా దీని మీద డిఫెండ్ చేసుకునే ప్రక్రియ ఎక్కువ అనుసంధానించుకోవాల్సి వచ్చింది వాళ్ళకి.
అండ్ వేరాజ్ ఇక్కడ లోవర్ కోర్టు అండ్ హైకోర్టు ఈ పరిగణనలో ఎక్కడో దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవరో ఒకరు ప్రయత్నించారు అనుకుందాం. సో అవుట్కమ్ ఏమైందంటే ఏ కోర్టులోనైనా న్యాయం సక్రమంగానే ఉంటుంది, ఆ న్యాయాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని తేడతెల్లమైంది ఇక్కడ. అండ్ వేర్ ఇక్కడ ఏంటంటే ఒక డిఫెన్స్లోకి వెళ్ళిన అంటే సార్ చెప్పినట్టు అది ఇట్ ఈస్ ఎ కండెంప్ట్ ఆఫ్ సిచ్యువేషన్ని నోటీస్ ఇచ్చారు. దే నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. 6 గంటలు ఎందుకు డిలే జరిగిందంటే రాజారాం గారు నాకన్నా విజ్ఞులు ఆయన బాగా చెప్పగలుగుతారు కూడా, చెప్పారు కూడా. ఇక్కడ ఎనీ రీజన్ ఆ సర్కమర్షియల్ ఎవిడెన్సెస్ని జస్టిఫై చేయగలిగితే దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఇచ్చిన సీల్డ్ కవర్ మీద ఆధారపడి మిగిలిన డెసిషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రైమరీగా ఇక్కడ జరిగింది ఏం జరిగిందో అన్నది చూసుకుంటే లోవర్ కోర్టుని డామినేట్ చేస్తూ హైకోర్టు, హైకోర్టుని డామినేట్ చేస్తూ సుప్రీంకోర్టు. అంటే ఎలా ఉంటుందంటే సుప్రీంకోర్టులో జరిగే న్యాయం ఖచ్చితంగా సత్వర న్యాయం జరుగుతుంది అనడానికి ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఇక్కడ జరిగాయో హైకోర్టులో కానీ లోవర్ కోర్టులో, చాలామంది ఏమనుకుంటారంటే లోవర్ కోర్టుని ఓవర్టేక్ చేసి హైకోర్టుకి వెళ్ళిపోయాం కాబట్టి లోవర్ కోర్టు ఇచ్చిన పరిగణలోకి తీసుకోవాలి అన్నది మాత్రం అండర్లైన్ చేసి చెప్పారు. సో దాని నుంచి జరగబోయే ఉత్తమం సిచ్యువేషన్స్ ఇవన్నిటిని. సో లోవర్ కోర్టు ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది, ఆ డైరెక్షన్ని ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా జస్టిఫై చేయాలి. ఎందుకంటే గుంటూరు మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరిగిన టెస్టులు 18 టెస్టులు 6 గంటలు డిలే, దట్ ఈస్ ప్రైమరీ అనుకుందాం. రెండోది ఇక్కడ అశ్వత్థామ కుంజరలాగా రమేష్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళండి అని మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకటి ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఏ విధంగా అంటే ఒక నిన్న ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు చెప్పారు చూడండి, రమేష్ హాస్పిటల్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని ఒకరు, ఎయిమ్స్కి తీసుకెళ్ళండి అంటే దాన్ని ఇంకా ఎటకారంగా 3 డైరెక్టర్లు దాంట్లో ఎంపీలే ఉన్నారు కాబట్టి దానికి ఏంటి అన్నది ఇంకొక విధమైన ఆపాదాలు. ఇవన్నిటికీ పక్కకు తీసుకుంటే మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే ప్రస్థానం ఎక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిన ప్రస్థానం మళ్ళీ హైదరాబాద్లోనే ముగింపు అని చాలామంది అనుకుంటారు. ఇది ముగింపు కాదు. ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఎవ్వరూ మీరు ఏదేదైనా ఆపాదించుకోండి, ఈ హాస్పిటల్ కదా హాస్పిటల్ ఏదో చెప్తున్నారు కదా ఇవన్నీ పక్క తీయండి. మిలిటరీ హాస్పిటల్ ఖచ్చితంగా జస్టిఫికేషన్ జరుగుతుంది కదా. సో ఈ టెస్టులకి శాంక్టివిటీ ఉంటుంది కదా, దీన్ని ఎవరు డివియేట్ అవ్వలేరు కదా. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ గమనించాల్సింది బేసిక్గా అది హైకోర్టు చెప్పిన కమిటీనే అక్కడ కాన్స్టిట్యూట్ అయింది, మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ. అదే చెప్తున్నాను సార్, ఇక్కడ జరిగేది ఏంటంటే ఇందుకు భిన్నమైన రిపోర్ట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? అది రిపోర్ట్ ఖచ్చితంగా భిన్నంగా రాదు. మా అయితే 10 to 20% వేరియేషన్ అయితే ఉంటుంది. నిన్న ప్రముఖ డాక్టర్స్ మనతో డిబేట్ లో కూర్చొని చెప్పినప్పుడు ఏంటంటే బీపీ మిషన్లు కానీ లేకపోతే వ్యక్తిగతంగా చూస్తున్న ఈ రోజుకున్న సిచ్యువేషన్ రేపటికి ఆ బీపీలు అవన్నీ ఇటు ఫ్లక్చువేట్ అవుతాయేమో కానీ ఓవరాల్ గా రిపోర్ట్లో ఏమి ప్రైమా ఫేస్ డీవియేషన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా సరే ఇక్కడ కత్తికి 2 పక్కల పదును ఉన్నట్టు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈ కండెంప్ట్ ఆఫ్ కోర్టు అధికారులకు ఇచ్చారనుకుందాం నోటీసు. ఇది కనుక ఆయన అన్నట్టుగా నాకు 3rd డిగ్రీ లేదు కొట్టలేదు అనుకుంటే రఘురామకృష్ణరాజు గారికి రేపు సుప్రీంకోర్టు ఇస్తుంది మిస్లీడింగ్ ద కోర్ట్ అని. సో ఖచ్చితంగా ఇది ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి మూమెంటరీగా 2-3 రోజులు సుప్రీంకోర్టు నుంచి ఫైనల్ జస్టిస్ వచ్చేలోపుగా కొంత రిలీఫ్ ఆయనకి, ఎవరికి యువతల ప్రభుత్వానికైనా రిలీఫ్ లేకపోతే వాళ్ళకైనా రిలీఫ్, కానీ ఖచ్చితంగా దీని మీద జరగవలసింది అయితే జరుగుతుంది యాజ్ పర్ దిస్ థింగ్. ఇది కనుక ఈ కేసుని ఏ విధంగా వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు రేపు పొద్దున కోర్టులో అన్నది మాత్రం ప్రభుత్వ పరంగా వీళ్ళకి అంతే బాధ్యత ఉంది. రాజద్రోహం దేశద్రోహం ఇలాంటి కేసులు ఏవైతే పెట్టారో వీటిని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద శిక్ష పడేలా ప్రభుత్వం కూడా ప్రయత్నించాలి. ఈయన చేయలేదన్నది ఈయన ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే 47 ఎవిడెన్స్ కోర్టుకి ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ద శాంక్టివిటీ ఆఫ్ ద కోర్ట్ కేస్ ఈస్ జస్టిఫైడ్ టు అన్ ఎక్స్టెంట్. కానీ దీని మీద ఏంటంటే అసలు విషయం కన్నా కొసరు విషయాలు ఎక్కువయ్యాయి. అంటే వీళ్ళు కొట్టారన్న దాని మీద ఇవాళ కోర్టులన్నీ దాన్ని కొట్టారా లేదా అన్నది జస్టిఫై చేసే ప్రక్రియలోనే వాళ్ళ అనుసంధించబడ్డాయి. ఒరిజినల్ కేసు పక్కనే ఉంది ఇంకా, అందుకే ఆయన మీద ఇంకా క్రిమినల్ కేసు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈజ్ నాట్ ఇన్ బెయిల్, హాస్పిటల్లో ఉన్నా సరే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారండి. ఇది వాస్తవం. సో దీంట్లోంచి రేపు జరగబోయే పరిణామాలు ఏవిగా ఉంటాయంటే సిఐడి అధికారులు ఈవెన్ డీజీపీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తే కోర్టుకు వెళ్ళి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు కొన్ని 2-3 జరిగిన పరిణామాలు. సో ఇవాళ సిఐడి డిఐజీ కూడా ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు ఎందుకు జరిగింది, దీన్ని ఎస్టాబ్లిష్ చేయవలసిన సిచ్యువేషన్ ఆయనదే కదా. బట్ వేర్ ద ప్రాపర్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఉన్నాయి, ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. వీడియో ఫుటేజ్లు సిఐడి వ్యవస్థ స్వచ్ఛందంగా తీసుకెళ్ళి హైకోర్టుకి సబ్మిట్ చేసినా ఈ కోర్టు దీంట్లో ఇంత సిచ్యువేషన్ డిలే అవ్వకుండా ఉండేది కాదు. ఎందుకో సమ్వేర్ గవర్నమెంట్ మిస్ అయింది, సిఐడి మిస్ అయింది. వేణుగోపాల్ గారు ఏమంటారంటే సిఐడి పరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ హైకోర్టుని అప్రోచ్ అయినప్పుడు జరపవలసిన సంప్రదాయ రీతిలో జరపవలసిన వ్యవహారాలు ఏవి అక్కడ సమంగా జరపలేదనే ఒక భావన అయితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే ఈరోజు నోటీసులు ఇచ్చేదాకా తెచ్చుకోవాల్సినంత అగత్యం లేదు. నిజంగానే ప్రసాద్ గారు అన్నట్టు లేకపోతే గడిచిన 4-5 రోజులుగా చాలామంది చెప్తా ఉన్నారు సిఐడి దగ్గర ఉన్న ఫుటేజ్ తీసుకెళ్ళి గౌరవంగా అక్కడ సబ్మిట్ చేసుకోవడం ఒక పద్ధతి.
రైట్. అసలు ఈ 18 రకాల ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ క్యారీ అవుట్ చేయాల్సి వచ్చిన దానికి ఇంత సమయం పట్టింది. వేరియస్ ల్యాబ్స్ నుంచి ప్రొక్యూర్ చేసి సమర్పించాలి కాబట్టి ఈ మేరకు జాప్యం జరిగిందని హైకోర్టు చెప్పకముందే, అడక్కముందే ఒక వివరణ ఇచ్చి ఉంటే, ఎఫిడవిట్లో ఎడిషనల్గా ఒకటి అటాచ్మెంట్ ఇచ్చి ఉంటే కనుక ఈ రకమైన ఇబ్బంది తలెత్తి ఉండేది కాదు కదా. సార్, ముందుగా ప్రైమ్ టీవీ యజమానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారము. సార్, ఇప్పుడు రాజారాం సార్ అడ్వకేట్ గారు చెప్పారు ఫ్యాక్ట్. అదే రాజకీయ నాయకులు మొత్తం ప్యానెల్లో కూర్చోనుంటే ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకొని, రచ్చ చేసుకొని, ఏది ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే రాజారాం సార్ చెప్పారు, ఏదన్నా ఇలాంటివి ఒక 18 టెస్టులు చేయడము, లేదా రాత్రి 11 గంటలకు ఆర్డర్ వేయడం వల్ల 11 గంటలకు సబ్ జైలుకి పోయి వాళ్ళని బయట తీసుకురావాలంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. దానివల్ల మనము గవర్నమెంట్ కూడా మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ విధానంలో తప్పులు, సరిగా వాళ్ళకి మెసేజ్ పంపించడంలో తప్పుగా, కరెక్ట్ ప్రాసెస్ లో పంపిక ఒకవేళ ఈ మాదిరిగా కంటెంప్ట్ నోటీస్ ఇవ్వడం జరిగి ఉంటుంది అని చెప్పి సార్, ఇది ఖచ్చితంగా వాస్తవం సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఇప్పుడు ఈ టయానికి మనం పోవాలి అనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. అలాంటిది మెజిస్ట్రేట్ కోర్టు గుంటూరు హాస్పిటల్కి, రమేష్ హాస్పిటల్కి రెండింటికి ప్రిఫర్ చేసేది చెక్ చేయమని చెప్పి 18 టెస్ట్. రాత్రి 11 గంటలకు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ జైలుకి పోతే అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు బయట పంపించడానికి. అదొక మైనస్. ఈ హాస్పిటల్కి పంపడం, రమేష్ హాస్పిటల్ అనేది ఆల్రెడీ కేసులో ఉంది. అది పచ్చ ఎల్లో సంబంధించిన మనము ఇక్కడ వేణుగోపాల్ గారు మనం లీగల్ అంశాలు మాట్లాడుకుందాం. మీరు పొలిటికల్ పార్టీయే కావచ్చు. జనసేన శివశంకర్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఎక్కడ, ఒక్క నిమిషం అండి, ఆయన ఎక్కడ పొలిటికల్ లైన్ టచ్ చేయకుండా చాలా హుందాగా ఏంటి కేవలం లీగల్ అంశాన్ని మాత్రమే స్పృశిస్తూ మాట్లాడారు. మీరు కూడా అది ఫాలో అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మనం ఎల్లో మీడియా, ఎల్లో హాస్పిటల్, ఎందుకంటే హాస్పిటల్స్కి రంగేసేస్తారు మీరు. వద్దు సార్, దయచేసి మీరు అది మాట్లాడకండి. అది వేరే ఎపిసోడ్. మరి దానికి సంబంధించిన ఎపిసోడ్ లో నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు మాట్లాడండి. అప్పుడు ఆ విషయం, ఆ సందర్భం వచ్చినప్పుడు కేసు పెట్టడం జరిగింది. అది వేరే సందర్భం. ఈ రోజు సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం. వేణుగోపాల్ గారు ప్లీజ్. డిలే అవడానికి రమేష్ హాస్పిటల్ అవాయిడ్ చేయడానికి కారణాలు చెప్తున్నాను. అంతవరకు చెప్పండి. డిలే అవడానికి కారణం ఏమి? డిలే అవడానికి కారణము అడ్వకేట్ గారు చెప్పారు క్లారిటీగా. 18 టెస్టులు చేయడము, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కి రిఫర్ చేయడము, దాన్ని చేసేదానికి లేట్ అవ్వడము. ఈ రమేష్ హాస్పిటల్ ప్రభుత్వం ఎందుకు అంటే ఆల్రెడీ ప్రభుత్వమే రమేష్ హాస్పిటల్ కేసు పెట్టింది కాబట్టి వాళ్ళు మనకు ఖచ్చితంగా ఏదో ఇబ్బంది పెట్టడం అనేదో, ఏదో ఒక చేయడం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతోనూ రమేష్ హాస్పిటల్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు చెప్పడము, హైకోర్టు అయితేనేమి, మెజిస్ట్రేట్ కోర్టు అయితేమి, సుప్రీం కోర్టు అయితేమి, కోర్టు అనేది సుపీరియర్ ఇండియాలో. పొలిటికల్ కి లేకపోతే ఇంకో దానికి కోర్టు ఎస్టేట్ అన్నిటికైనా సుపీరియర్ కోర్టులు ఏం డిసిషన్ చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. కానీ నిన్నటి నాళ్ళ నుంచి ఎల్లో మీడియా అతిగా చూపిస్తున్నది. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. వైజాగ్ నుంచి పొలిటికల్ అబ్జర్వర్ డాక్టర్ ఎస్ఎన్ మూర్తి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ మూర్తి గారు నమస్తే అండి. డాక్టర్ మూర్తి గారు. ఏం లేదు వాసుదేవన్ గారు, ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థ తాలూకు ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఉంటారు, రేపు ఉండవు, ఇవన్నీ వేరే విషయం. కానీ న్యాయం ఒక్కటే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని కాపాడుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ తాలూకు ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంచి డిబేట్ మీరు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు పెద్దలు చెప్పినట్లు హైకోర్టు కూడా ఇచ్చింది ఏంటంటే కంటెంప్ట్ నోటీసెస్ మాత్రమే సర్వ్ చేస్తుంది అన్నమాట ఇవాళ. అయితే ఖచ్చితంగా దీంట్లో అంటే నేను ఈ కేసును అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే గవర్నమెంట్ కూడా అంత గాబరా పడవలసినటువంటి విషయం ఏది లేదన్నది నా కారణం. ఏంటంటే అక్కడ కింద కోర్టు గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు మళ్ళీ రమేష్ హాస్పిటల్ లో కూడా టెస్ట్ చేయమని చెప్పింది. హైకోర్టు ఏంటంటే రమేష్ హాస్పిటల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. హైకోర్టు ఏం చెప్పిందంటే తను కాన్స్టిట్యూట్ చేసినటువంటి మెడికల్ బోర్డు తాలూకా రిపోర్ట్ సబ్మిట్ చేయమని అన్నారు. సో
సో కింద కోర్టు ఇచ్చిన దానికన్నా హైకోర్టు పెద్దది కాబట్టి హైకోర్టు ఆర్డర్ని వాళ్ళు తీసుకుని ఈ హైకోర్టు తాలూకా కాపీని మెడికల్ బోర్డు తాలూకా ఎగ్జామినేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసే లోపలే వీళ్ళు ఎక్కడ పెడతారు? రిమాండ్ ఆల్రెడీ కింద కోర్టు ఆల్రెడీ విధించింది ఆయనకి. ఎక్కడ పెడతారు? రిమాండ్ లో ఉన్న ఖైదీని జనరల్ గా జైలుకే పంపిస్తారు. సో హైకోర్టు కాదు, మెడికల్ బోర్డు తాలూకా రిపోర్ట్ సబ్మిట్ చేసి దాని అవుట్కమ్ వచ్చే వరకు ఈయన ఎక్కడ ఉంటారు? న్యాచురల్ గా రిమాండ్ లో ఉన్న ఖైదీ జైల్లోనే ఉండాలి కాబట్టి జైల్లో పెట్టారన్నమాట. ఇది ఈ డిలే ఇందాక రాజారాం గారు చెప్పినట్లు ఈ డిలేకి కావాల్సినటువంటి ఎందుకు ఈ డిలే జరిగింది అన్న దాన్ని తాలూకా వాళ్ళు సప్లిమెంటరీ దీన్ని కానీ వాళ్ళు కానీ చెప్పగలిస్తే అక్కడతో కేసు ఇదైపోతుంది తప్ప దీంట్లో ఇదిగా నాకేం కనిపించట్లేదు. ఇంత ఒకటి. రెండోది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది ఎక్కడ ఇదవుతుంది అన్నది ఇప్పటికైనా సరే వ్యవస్థల మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లో లోటుపాట్లు ఇప్పటికైనా సరి చూసుకోకపోతే ఇది న్యాయ వ్యవస్థకిను ముఖ్యంగా గవర్నమెంట్ కి ఈ రకమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఈ కేసైనా కాదు రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ కూడా ఇబ్బంది అవుతుంది అన్నది నా ఒపీనియన్. థ్యాంక్ యూ రైట్. మూర్తి గారు, రాజారాం గారు విన్నారు కదా, అంటే మూర్తి గారు, డాక్టర్ మూర్తి గారి పరిశీలన. రాజారాం గారు, డాక్టర్ మూర్తి గారి పరిశీలన అంటే వాస్తవంగా టెక్నికల్గా ఆఫీసర్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేసింది కరెక్టే, కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈరోజు ఈ నోటీసులు ఇప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకొని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ రకమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఒక సూచన ఆయన నుంచి వస్తుంది. మీరేమంటారు? వాస్తవం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రెండు పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సీరియస్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే జనరల్ పబ్లిక్ కి జరిగేటప్పుడు న్యాయం ఒకటే, అదే మీకు ఎంపీకి జరిగే న్యాయం కూడా కోర్టులో ఒకటే. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఈయన హైలైట్ అయ్యాడు అన్నిటిలోనూ. అంటే ఈజ్ ఏ విఐపి పర్సన్ గానే అవ్వచ్చు, మనం లేదా ఇంకో రకంగానే ట్రీట్ చేయొచ్చు. బట్ అంటే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు అటువంటి వ్యక్తి ఒక కంప్లైంట్ చేశాడు మేజిస్ట్రేట్ ముందు, ఏంటి నాకు ఈ రకంగా గాయాలు జరిగినాయి. దానికి మేజిస్ట్రేట్ గారు ఏం చేశారు, కోర్టు అంటే సిబిఐ మన సిఐడి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చారు. ఏమని? రమేష్ హాస్పిటల్లోను గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయండి అని. అది వాళ్ళు బెయిల్కి వెళ్ళినప్పుడు బెయిల్ అప్లికేషన్ కొట్టేశారు. తర్వాత హేబియస్ కార్పస్ చేశారు. హేబియస్ కార్పస్ చేసినప్పుడు హైకోర్టు ఏం చేసుకుందంటే మీరు ఫస్ట్ సూపరింటెండెంట్ తీసుకెళ్ళండి, మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయండి, ఫాలో ది మేజిస్ట్రేట్ ఆర్డర్స్ ఆల్సో అని రెండు రకాలుగా చెప్పింది. ఫస్ట్ ఆర్డర్ ని దే హ్యావ్ కంప్లీట్. సెకండ్ ఆర్డర్ రమేష్ హాస్పిటల్స్ లో టెస్టుల సంగతి, లేదా అంటే అక్కడ తీసుకెళ్లి ఆయన ఎగ్జామిన్ చేయడం అన్న సంగతి, అది ఇక్కడ ప్రాబబుల్లీ డిలే జరిగి ఉండొచ్చు, లేదా ఇక్కడ జరిగేసరికి టైం అయినా అయిపోయి ఉండొచ్చు. దెర్ ఆర్ ది టూ వ్యూస్. మనం ఎందుకంటే మనం వీ కెనాట్ సే స్ట్రైట్ అవే వితౌట్ లుకింగ్ ఎట్ ది రియల్ ఫ్యాక్ట్స్. అంటే మనం ఇక్కడ ఏంటంటే వీఆర్ టాకింగ్ ఓన్లీ బేసింగ్ ఆన్ ది నోటీస్ ఇచ్చిన సంగతి, కోర్టులో ఈ రకంగా జరిగింది అన్న దాని మీద మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పించి అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి అన్నది మన దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేవు. మనం దాన్ని కంప్లీట్ గా చెప్పలేము. ఏమైనా ఎక్స్ట్రా చెప్పామనుకోండి, ఇది అమౌంట్స్ టు కంటెంట్ ఆఫ్ కోర్ట్. మనం చేసినా ఇక్కడ మన డిస్కషన్ లో కూడా ఏమైనా తప్పిదం చెప్పామంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. విత్ ఇన్ ది జ్యుడిషియల్ ఫ్రేమ్ కి లోబడి మనం చెప్పుకుందామండి. అది ఐ యామ్ అనేబుల్ టు హియర్ యువర్ వాయిస్. అదే జ్యుడిషియల్ ఫ్రేమ్ కి లోబడి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందామండి. ఖచ్చితంగా దట్స్ వాట్ నేను అదే అంటున్నాను, మీతో అంటుంది అదే నేను. ఎందుకంటే ఎగ్జామినేషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎంతవరకు అంటే నోటీస్ ఇచ్చింది సమంజసమా, తర్వాత ఈయన ఒకవేళ ఈ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత రమేష్ హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేయనందుకు హైకోర్టు సీరియస్ అయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే మేజిస్ట్రేట్ ఆర్డర్ ని క్వశ్చన్ చేశారు, అది కూడా పెండింగ్ ఉన్నది. ఇక్కడ కంటెంప్ట్ నోటీస్ ఉంది, మేజిస్ట్రేట్ ఆర్డర్ ని క్వశ్చన్ చేసింది, అది పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ రెండు ఇష్యూస్ మీద అంటే ఒకటి హేబియస్ కార్పస్ మీద మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్, బెయిల్ డిస్మిస్ ఇవన్నీ కూడా తీసుకొని జరిగింది ఒకవేళ గాయాలన్నీ కూడా అవి నిజమే వాస్తవమే అయితే అక్కడ హాస్పిటల్లో తప్పు రిపోర్ట్ ఇచ్చి ఉంటే, ఎందుకంటే దే హ్యావ్ గాట్ ఎన్ అప్రెన్షన్, ఎవరు మన పిటిషనర్ తరఫున ఈ రాజు గారు ఎంపీ గారు, ఆయన అప్రెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ దాంట్లో ఏమైనా తారుమారు జరిగాయేమో. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసింది, ఆర్మీ హాస్పిటల్లోని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సపోజ్ ఆ రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, దాంట్లో ఏమీ లేదనుకోండి, దెన్ రాజు గారు కూడా ఆన్సర్ చెప్పాల్సింది. ఎందుకంటే కోర్టుకి తప్పు సాక్ష్యం ఇచ్చినందుకు సెక్షన్ 211 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఈజ్ ఆల్సో శిక్ష అర్హుడే. అది ఒక ఆస్పెక్ట్. క్రిమినల్ ఆస్పెక్ట్స్ లోని ఇప్పుడు మనకి డాక్టర్ గారు చెప్పినట్టుగా అది పెర్ఫెక్ట్ గా వాస్తవం. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్నది
ఆ డిలే అడ్మినిస్ట్రేషన్ లో అన్నది ఎక్స్ప్లెనేషన్ గానీ ఇవ్వగలిగితే కంటెంప్ట్ క్లోజ్ అవుతుంది. అవును. సపోజ్ డిలే అనేది ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్ గా ఇయ్యలేదు, అది వాళ్ళు చెప్పలేకపోయారు అంటే ఇట్ అమౌంట్స్ టు ఏ కంటెంప్ట్. ఓకే. శివశంకర్ గారు, సో అంటే ఇక్కడ రెండు అంశాలు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అడిగింది మజిస్ట్రేట్ ఉత్తర్వుల్ని పక్కన పెట్టి పెట్టాలి అని చెప్తూ తన అబ్జెక్షన్స్ లేకపోతే తన పరిశీలనలు అవన్నీ కూడా హైకోర్టుకు చెప్పుకుంది. ఇవన్నీ ఇలా ఉండగా సరే ఈ మెడికల్ ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేయటంలో జరిగిన సహజంగా జాప్యం జరుగుతుందండి. 18 రకాల ఎగ్జామినేషన్స్ అంటే ఒక్కోటి అన్నీ అందుబాటులో, అన్ని ల్యాబ్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో ఉండకపోవచ్చు ఎంత గొప్ప వ్యవస్థ ఉన్నప్పటికీ. బట్ డెఫినెట్లీ ఇన్ ద గివెన్ సినారియో గుంటూరు జనరల్ హాస్పిటల్లో చక్కటి వ్యవహారం ఉంది, అంటే ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేసే ప్రక్రియ ఉంది. ఎంత ఉన్నప్పటికీ కూడా సహజంగా ఒక్కో ఎగ్జామినేషన్స్కి నిర్ణీత సమయం ఉంటుంది. 45 నిమిషాల వ్యవధనో, గంటన్నర వ్యవధనో, 2 గంటల వ్యవధనో, ఇవన్నీ క్రోడీకరించి అన్నీ కూడా ఒకే చోట పొందుపరిచి ముగ్గురు డాక్టర్స్ వాళ్ళ ఒపీనియన్ రాసి ఇవ్వడానికి ఇంత సమయం పడుతుంది. సహజంగా మీరు ఉదయం 12 గంటలకల్లా సబ్మిట్ చేయండి మెడికల్ రిపోర్ట్ అన్నప్పుడు ప్రభుత్వం చెప్పుకోగలగాలి. ప్రభుత్వం ఎవరిని అడిగి చెప్పుకోగలగాలి? మెడికల్ ఆఫీసర్ని అడిగి చెప్పుకోగలగాలి. ఆ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది కాబట్టి ఆ కమిటీ బాధ్యత వహిస్తున్న సూపరింటెండెంట్ని అడిగి వారిని అడిగి అయ్యా ఈ రకంగా డిలే ఉంటుంది కాబట్టి మేము ఇంత డిలే అయింది, ఇంతేగాని ఇందులో మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవని చెప్పుకోవాల్సిన బాధ్యత సిఐడి మీద అయితే ఉంది. సిఐడి చేసిన రెండో తప్పిదం పొరపాటు ఏంటంటే అసలు తమ దగ్గర ఉన్న ఫుటేజ్ హైకోర్టుకి సుమోటోగా వాళ్ళే సబ్మిట్ చేస్తుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు. రాజుగారు చేసిన ప్రాథమికమైన ఆరోపణలన్నిటికీ సిఐడిఏ రూమ్ ఇచ్చింది. ఆ ఆరోపణలు నిజమని ప్రజలు భావించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు భావించడానికో సిఐడిఏ కావాల్సినంత రూమ్ ఇచ్చింది. అట్లీస్ట్ తనని తాను జస్టిఫై చేసుకోవడానికైనా ఆ ఫుటేజ్ ఇచ్చి ఉంటే ఈరోజు హైకోర్టు చేత హైకోర్టు ఈ రకంగా సిఐడిని మందలించి ఉండేది కాదని అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇక్కడ కోఆర్డినేషన్ అన్నది లేదన్నది స్పష్టమవుతుంది. సపోజ్ నేనేమంటానంటే ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడం డిలే అవుతుంది, అక్కడ హైకోర్టులో బెంచ్ వెయిట్ చేస్తుంది మెడికల్ రిపోర్ట్ కోసం. సో త్రూ దేర్ లీగల్ రిప్రజెంటేటివ్ దే కెన్ ఇంటిమేట్ టు ది బెంచ్ దట్ 1 hour 2 hours 3 hours లేట్ అవుతుందండి, సో అండ్ సో రీజన్స్ వల్ల అయినా చెప్పి ఉండొచ్చు. నెంబర్ 1. రెండవది, మీకు ఇప్పుడు సిఐడి అయినా సరే మీరు ఫుటేజ్ ప్రొడ్యూస్ చేసేటట్టయితే ఇక అది ప్రొడ్యూస్ చేసేటట్టయితే ఇదంతా ఈ డిబేట్ అవసరం లేదు, ఇదంతా అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఆ 6 గంటలు డిలే అయ్యిందని మాత్రమే కంటెంప్ట్ తీసుకోలేదు వాసుదేవన్ గారు. ఇక్కడ మనం గమనించాలి, డిలే ఓకే దానికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రాజారాం గారు చెప్పినట్లు, ఎందుకంటే ఏ రిపోర్ట్ ఎంతకు వచ్చింది, కంపైల్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇదంతా కూడా బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్ ప్రొవైడెడ్ ద డిలే ఈజ్ ఎ జెన్యూన్. ఇక్కడ హైకోర్టు వారు ఎక్కడంటే అఫెండ్ అయింది, కంటెంప్ట్ ఫీల్ అయ్యారు, కింద కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని వాళ్ళు అమలు చేయలేదు, కింద కోర్టు ఆర్డర్ ని యాజ్ సచ్ గా అమలు చేయండి అని చెప్పిన హైకోర్టు తాలూకు ఉత్తర్వుల్ని వాళ్ళు అమలు పరచలేదు. ఈ రెండిటి వల్ల మీకు ఈ రోజు కంటెంప్ట్ నోటీస్ ఇచ్చారు. అమలుపరచుకోవడానికి ఇందాక మాట్లాడుతున్నారు ఆ రమేష్ హాస్పిటల్ క్రిమినల్ ఉంది అందుకే మేము వెళ్ళదంటే అన్నానికి లేదండి. ఒకసారి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినాక మీ వ్యక్తిగత ఆలోచనలకు కానీ మీ వ్యక్తిగతమైనటువంటి ఇంటర్ప్రిటేషన్లకి తావు లేదు. కోర్టు వారి ఉత్తర్వులు అమలు చేయడం తప్ప ఇంకొక అవకాశం కానీ ఇంకొక రూట్ కానీ మీకు లేదు. సో దానివల్ల ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, ఒకవేళ ఇందులో ఏ రకంగా అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి కానీ వచ్చినట్లయితే సిఐడి కానీ కన్సర్న్డ్ అథారిటీస్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కానీ దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఆఫ్ ది కంటెంప్ట్. అది తప్పదు. ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టులో దీనంతటికి ఏమిటంటే రేపు సుప్రీంకోర్టులో ఆర్మీ హాస్పిటల్ వారు ఇచ్చిన రిపోర్టు కేంద్ర బిందువు అవుతుంది వాసుదేవన్ గారు, కేంద్ర బిందువు అవుతుంది. ఎట్లాగా అంటే సపోజ్ అంటే ఇక్కడ మనం విజువలైజ్ చేస్తున్నాం, హైపోథెటికల్. సపోజ్ ఎంపీని కొట్టారు అని కానీ రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఆ డిలేకి కారణం ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేరు.
రమేష్ హాస్పిటల్ పంపించకపోవడానికి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కంటెంప్ట్ ఫక్ అయిపోతుంది. అసలు ఇదేమీ లేదు అనుకోండి, సో ఎంపీ విల్ బి రెస్పాన్సిబుల్ దట్ యు ఆర్ మిస్లీడింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ది కోర్టు. బాధ్యత గలవాడు నీకు న్యాయ వ్యవస్థని ఈ రకంగా మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వారికి శిక్షిస్తారు. ఎవరికో వాళ్ళు పడుతుంది శిక్ష. దానివల్ల ఏమవుతుంది, న్యాయస్థానాలు ఔన్నత్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. వీళ్ళిద్దరు కుమ్ములాడుకొని న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడే మెకానిజంలోకి వస్తుంది. దానివల్ల లబ్ధిదారులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఓకే ఓకే రైట్. ప్రసాద్ గారు మీరేమంటారు? ఇందాక శివశంకర్ గారు చాలా మంచి మాట చెప్పారు సార్. ఇప్పటిదాకా హైకోర్టుల త్రూగానే ప్రజలు లబ్ధి పొందుతున్నారు సార్. నిజంగా చెప్పాలంటే అపోజిషన్లో ఎవరు లేరు. ఇవాళ ప్రజల పక్షాన్ని ఉండి పోరాడుతుంది ఓన్లీ హైకోర్టులే. అంచేది ఏంటంటే ఇంకొకసారి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఔన్నత్యం కూడా ఇవాళ తేటతెల్లం అవుతుంది. అండ్ లోవర్ కోర్టులు కూడా దీనికి అతీతం కాదు. లోవర్ కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులు ఆనర్ చేస్తాయని ఈ విషయంతో, ఈ వేదికతో తేటతెల్లం అవుతుంది. అండ్ వేరాజ్ ఇది అటు జరిగినా మనకే మంచిది, ఇటు జరిగినా మనకే మంచిది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మనోభావాలు హర్ట్ చేస్తూ, అండ్ నాట్ ఓన్లీ దట్ కోర్టును కూడా మిస్లీడ్ చేస్తే ఆయన పక్క కనుక జరిగింది అనుకోండి, దిస్ ఈజ్ అగైన్ ప్రజలు మళ్ళీ ఎస్ బాబు ఎవరికి ఇలాంటి ఆటలు ఆడడానికి కోర్టును తప్పుదారి పట్టి కోర్టులు మినహాయింపులు ఇవ్వవు అన్నది ఒకటి తేడతలు. ఒకవేళ ఇది కనుక ఇటుపక్క జరిగింది అనుకోండి, అధికారులు అంటే సుప్రీం అథారిటీ అయిన పోలీస్ అధికారులు అయ్యుండి కూడా మీరు కనుక కోర్టులను తప్పుదారి పట్టిస్తే జరిగే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్య విలువల్ని అండ్ చట్టాలని ప్రజలు గౌరవిస్తే, రాజ్యాంగాన్ని గౌరవిస్తే అవి నీకు ఖచ్చితంగా నిన్ను పరిరక్షిస్తాయి అన్నదానికి మాత్రం అట్ ద కాస్ట్ ఆఫ్ రాజుగారి డబ్బులతో. ఇది కూడా ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటికీ నేను ఇచ్చిన సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే తీర్పు, ఈ ఖర్చులన్నీ నువ్వే భరించి బాబు అని ప్రజలకి అవేర్నెస్ తేయడానికి ఒక ప్రాయోజిత కార్యక్రమం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే తప్పుదారి పట్టించినందుకు ఆల్రెడీ రాజుగారికి పనిష్మెంట్ అన్నది అడ్రస్ చేయబడింది. దీంట్లో అండర్లైన్ చేయవలసిన విషయం ఏంటంటే కోర్టు కనుక సూపరింట్ ఆఫ్ మెడికల్ అథారిటీస్ ఇచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోకపోయి ఉండుంటే దే వుడ్ నాట్ గివెన్ దిస్ సైడ్ ఆఫ్ ఆన్సర్, ఎస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ మనీ అని చెప్పకుండా బాబు స్వచ్ఛందంగా వేరే ప్యానల్ ఆఫ్ డాక్టర్స్తో దీన్ని చేయండి, ఈ రిపోర్ట్లో వైవిధ్యం ఉండొచ్చు అండ్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిలీవ్ దిస్ అని చెప్పకుండా రాజుగారి ఖర్చులతోనే, అది కూడా ఎక్కడ మిలిటరీ హాస్పిటల్, ఇది ఆయన అన్నట్టు రమేష్ హాస్పిటల్ ఎక్కడైనా అయితే ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్. అది కూడా నేను ఎందుకు అన్ను అంటే ఆపాదించబడ్డది. ఇంకోటండి, హైకోర్టు చెప్పిన తర్వాత, హైకోర్టు లోవర్ కోర్టు చెప్పిన తర్వాత రమేష్ హాస్పిటల్కి రంగులేసేయలేం కదా మనం. అంటే మనం వేయడం అని కాదు సార్. అంటే ఇవాళ చెప్తున్నానంటే ఒక వ్యవస్థలో కొంతమందికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్ని వాళ్ళ ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరో దానికి ఏదో చెప్పానంటే ఒక డాక్టర్ ప్రొఫెషన్కి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఎంత వాల్యూ ఉందో తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళే మనకి ప్రత్యక్ష దేవుళ్ళలో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇవాళ ఒక విధంగా ఆపాదించబోయి అనుకోండి, మీరు అన్నట్టు ఒక రంగేసో లేకపోతే ఒక పార్టీకి ఆపాదిస్తారు, అది కాదు వీఆర్ దేర్ యాజ్ అ కోర్ట్ అని చెప్పడానికి ఇది ఒక వేదిక. నిజమండి, అంటే లోవర్ కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకుంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కోర్ట్స్ యాక్ట్ చేస్తున్న విధానం చాలా అప్రిషియబుల్. అంటే డెమోక్రసీ స్పిరిట్, ట్రూ స్పిరిట్ అక్కడ కనిపిస్తోంది. వేణుగోపాల్ గారు ఇక్కడ దీంట్లో ఇంకొక చిన్న సబ్మిషన్ దీంట్లో ఏంటంటే ఓవరాల్గా ఇందాక సామాన్య మానవులకైతే ఏ విధంగా ఇది ఉంటుందంటే దిస్ విల్ సెట్ యాజ్ అ ప్రెసిడెంట్ అండి. అంటే దీన్ని అండర్లైన్ చేసుకోండి ప్రజలు. ఈ విధంగా రేపు పొద్దున మీకు ఎవరికైనా సరే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టు సో కేసుని రిఫర్ చేసుకుంటే మీకు మీరే స్వచ్ఛందంగా కోర్టుకి సార్ ఈ దీంట్లో ఈ విధమైన సత్వర న్యాయం జరిగింది కాబట్టి మాకు కూడా ఇది వర్తిస్తుందా అని మీరే అడగొచ్చు. కోర్టులు కూడా ఇన్వైట్ చేస్తాయి. బ్యూటీ ఆఫ్ జ్యుడిషియరీ అండి. వేణుగోపాల్ గారు ఇంకా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వేణుగోపాల్ గారు నమస్తే, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఐడి కానీ ఎక్కడైనా ఆ టైం గ్యాప్ని అడ్రస్ చేసే విషయంలో వెనకబడ్డాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? సార్ అదే చెప్పడం, ఇప్పుడు ఒక హాస్పిటల్ పోతే 18 టెస్టులు చేయాలంటే ఎంత టైం పడుతుంది? అదే విధంగా 11 o'clock పోతే నైట్ 11 o'clock పోతే జైల్లో నుంచి ఖైదీని బయట పంపించే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసుకొని కోర్టు ఏదో మందలించేసింది, ఏదో ఇచ్చేసిందని కొన్ని ఎల్లో మీడియా ఛానళ్ళు, ఎల్లో పత్రికలు రాయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఏం లేట్ అయింది అని క్వశ్చన్ చేయడం కరెక్టే. ఈ రోజు టోళ్ళకంతా నేను చర్చమంటే 6 hours ఎందుకు లేట్ అయింది అని చెప్పి ప్రశ్నించారు. దాన్ని ఏదో భూతత్వంలో పెట్టి ఎల్లో మీడియా, అదే విధంగా ఎల్లో పత్రికలు చూపించడం, ఇదే వీళ్ళు చేసే ఆగిత్యం అంతా ఇదే చేస్తున్నది.
యాక్చువల్గా అయితే ఇప్పుడు మామూలుగా ఒక పేషెంట్ ఒక చెకప్ పోతే సామాన్యుడు పోతేనే ఒక 1 hour 2 hours టైం అవుతుంది. అలాంటివి 18 టెస్టులకి ఒక విఐపి పోతే జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని అమ్మనాభూతులు తిట్టడము, సంవత్సరం రోజులు 1.5 సంవత్సరం. మేము ఈ మధ్య టీవీలో కాలర్స్ తో ఎక్కువ మాట్లాడుతుంటే కాలర్సే సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరంగా ఇన్ని తిడతా ఉంటే భరించినాడు, ఆయన నిజంగా దేవుడు, ఇంత ఓపిక ఇంత సహనం ఎవరికి ఉండదు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు లేదా ఇంకొక నాయకుడు అయితే విత్ ఇన్ 24 hours లో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడము, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడము. వేణుగోపాల్ గారు ఇప్పుడు ఇష్యూ అది కాదండి. వేణుగోపాల్ గారు మీరు అంటే మీ పార్టీ పట్ల, మీ పార్టీ అధినేత పట్ల మీకున్న అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మరో వేదిక మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా మనం లీగల్ టెర్మినాలజీలో, లీగల్ ఫ్రేమ్ లో మాట్లాడుకుందాం. తప్పిదం ప్రభుత్వం ఎక్కడ గాని పొరపాటు చేయలేదని చెప్పడానికి అవన్నీ ఉదాహరణలు చెప్తున్నాను సార్ నేను. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయదు. ఎందుకురా అంటే 1.5 సంవత్సరం వెయిట్ చేసిన వాళ్ళు అతని పైన ఇప్పటికిప్పుడే ఏదో కక్ష సాధింపుగా ఆయన ఏదో కొట్టేయడము, ఆయన ఏదో హింసించేయడము, ఆయన ఏదో ఇజ్జత్ చేయడం అనేది ఎందుకు చేస్తుంది? 1.5 సంవత్సరంగా భరించినప్పుడు పెయిన్ విత్ ఇన్ 24 hours లో సెక్షన్లు పెట్టి కేసు పెట్టిన తర్వాత, అది సామాన్యులు పెట్టిన తర్వాత దాన్ని ప్రభుత్వం దాన్ని బదిలీ చేసి దాన్ని అరెస్ట్ చేసి కేసు సెక్షన్లు పెట్టి పంపించారు. దానికి తీసుకొచ్చి రిమాండ్ లో తీసుకొని వచ్చేసి ఆయన పైన ఇంట్రాగేషన్ చేయలేదే. కానీ ఆయన చేసిన దానికి ట్రస్ట్ లో అవన్నీ చేయమని చెప్పిన కోర్టులు కాబట్టి దానికి టైం అయింది. అదే కానీ వాంటెడ్ గా ఇప్పుడు ఒక క్రైమ్ చేయాలనుకుంటే ప్రీ ప్లాన్డ్ గా క్రైమ్ చేస్తారు. ఇక్కడ ప్రీ ప్లాన్ గా క్రైమ్ చేసేదానికి ఎందుకు లేదు? 1.5 సంవత్సరంగా వేణుగోపాల్ గారు మరోసారి అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. రాజారాం గారు, సరే అంటే ఇట్ ఇస్ హైపోథెటికల్ అండి, పూర్తిగా ఊహాజనితం కావచ్చు. అంటే ఆర్మీ ఆసుపత్రి రిపోర్టు కనుక దాదాపు జీజీహెచ్ ఆసుపత్రి, గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యుల కమిటీ, అది కూడా హైకోర్టు నియమించిన వైద్యుల కమిటీ ఇచ్చిన రిపోర్టుని దాదాపు సరిసమానంగా ఇంచుమించుగా ఒక 10-15% వేరియేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. హాస్పిటల్ టు హాస్పిటల్, డాక్టర్ టు డాక్టర్ ఉంటాయి. అబ్జర్వేషన్స్ ఏంటి, ఫైండింగ్స్ కూడా అట్లనే ఉంటాయి. ఉంటే గనక కోర్టుని తప్పుదో పట్టించినందుకు గాను గౌరవ ఎంపీ అంశంలో సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ప్యూర్లీ హైపోథెటికల్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు ఆస్పెక్ట్స్ అక్కడ వస్తాయండి. ఒకటి, అది సీరియస్ క్రిమినల్ కంటెంప్ట్ అవుతుంది. కోర్టుని తప్పుదోవ పెడితే క్రిమినల్ కంటెంప్ట్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే, మీకు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సెక్షన్ 211 అని ఒకటి ఉంది. అలాగే మీకు 195 అంటే మీకు ఈ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినా, తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చినా, లేదా తప్పుడు ఎఫిడవిట్ సబ్మిట్ చేసినా మీకు సెక్షన్ 340 అని ఒకటి ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారం కూడా యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. సో సుప్రీంకోర్టు ఒకవేళ ఈ ఆర్మీ ఇచ్చిన రిపోర్టు టాలీడ్ విత్ మన గవర్నమెంట్ ఇచ్చిన, అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్టు, కమిటీ రిపోర్టు బేసింగ్ ఆన్ ది హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, రెండు సమతుల్యంగా అంటే ఒక రకంగా ఉండేటట్టయితే ఇట్ ఈస్ అ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ ది రాజు గారు అంటే ఎంపీ గారి మీద. లేదు అని అనుకుంటే, సపోజ్ అందులో ఏనా క్లారిఫికేషన్ ఉండి సమ్ ఇంజురీస్ జరిగినాయని అనుకుందాం, అప్పుడు హైకోర్టు ఏమో గవర్నమెంట్ మీద సీరియస్ అవుతుంది. దర్ ఆర్ ది 2 ఆస్పెక్ట్స్. మనం రెండు కూడా రెండు రకాలుగా మనం తీసుకుంటే, మీరు చెప్పిన ప్రకారం అయితే మనకి ఈ రిపోర్ట్ ఏదైతే ఆర్మీ రిపోర్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్స్ అంటే బీపీలు అన్ని పక్కన పెట్టేసి, మెయిన్ ఇష్యూ ఏంటంటే వెదర్ ఇంజురీస్ ఉన్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దట్ ఈస్ ఓన్లీ ద ప్రైమా ఫేసియా. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే రీజన్. ఒకవేళ అక్కడ జరిగినాయా, ఎందుకంటే అక్కడ జరిగింది గవర్నమెంట్ డైరెక్షన్స్ లో ఏమైనా తారుమారు జరిగితే అది కన్ఫర్మ్ అయిపోతే మరి సఫర్ అవుతాడు కదా అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్మీ అంటే థర్డ్ పార్టీకి, ఇటు గవర్నమెంట్ కాదు అటు గవర్నమెంట్ కాదు, థర్డ్ పార్టీకి ఇచ్చింది. ఈ థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే మీకు అక్కడ రిపోర్ట్ ని ఇంకా ఫైనల్ రిపోర్ట్ అది ఎయిదర్ వే ఇట్ ఈస్ గివెన్, ఇట్ ఇస్ అ ఫైనల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ లోని మీరు చెప్పినట్టుగా అందులో కానీ ఇటువంటి దోషాలు లేవు, అతనికి ఇంజురీస్ లేవు అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అగెన్స్ట్ రాజు గారు ఎంపీ గారు. ఒకవేళ సిఐడి ఈ విషయంలో తప్పు చేసినట్టుగా అంటే నిజంగానే రాజుగారి మీద దాడి జరిగింది, ముసుగులు వేసుకుని కొట్టారు, లేకపోతే ఆ ఫైండింగ్స్
ఆ కొట్టిన తాలూకు ఫైండింగ్స్ అవి నిజమని ఈ ఆర్మీ హాస్పిటల్ రిపోర్టు వస్తే కనుక హైపోథెటికల్ అగైన్, అప్పుడు దీనికి బాధ్యత ఇమీడియట్ బాధ్యత వహించాల్సిన సిఐడి, అలాగే ఆ రకమైన రిపోర్ట్ ఇచ్చినందుకు మరి జీజీహెచ్ డాక్టర్స్ కమిటీని కూడా కోర్టు తప్పుపట్టే అవకాశం ఉందేమో. ఎస్ మిస్లీడింగ్ ది కోర్ట్ అని వాళ్ళ మీద కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై అవుతుందండి. ఇటు గవర్నమెంట్ డాక్టర్ అవనియండి, ఇటు సిఐడి ఆఫీసర్స్ అవనియండి, ఎటువంటి పెద్ద ఆఫీసర్ అయినా అవనియండి, రూల్ అనేది ఒకటే. అందుకే మీకు ఏమంటున్నానంటే ఇక్కడ సపోజ్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారము ఆర్మీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్టు ఒకటే అయితే రాజు గారు ఆన్సర్ చేసుకోవాలి. హీ హాస్ టు ఫేస్ ది ట్రూత్. ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఇంజురీస్ జరిగినాయి, ఈయన మీద ఈ దెబ్బలు ఉన్నాయి, మీ ప్రైమా ఫేసి ఉంది అని చెప్తే ఇటు సిఐడి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే అథారిటీ ఇస్తున్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్. రైట్. శివశంకర్ గారు మీరేమంటారు? అంటే జనరల్గా హైకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత డాక్టర్స్ కమిటీ వాళ్ళందరూ నిపుణులు, 30 ఏళ్ళు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న సూపరింటెండెంట్, చాలా బాధ్యత గల పోస్టులో ఉన్నవాళ్ళు, వాళ్ళే స్వయంగా ఎగ్జామిన్ చేసి మెడికల్ టెస్ట్లకు సిఫార్సు చేసి 18 రకాల ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేసి ఆ రిపోర్ట్ ఫైండింగ్స్ అన్నిటిని క్రోడీకరించి మరీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇస్తూ అందులో ఫైనల్గా పేర్కొంది అంటే గాయం అయితే కొట్టిన దెబ్బల కారణంగా గాయమైందనే విషయం మాత్రం ఇందులో తేలలేదనే ఒక మాట అండర్స్కోర్ చేసి చెప్పారు. అంటే వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ రకమైన ఇబ్బంది ఉంది అక్కడ, అరికాలి పాదంలో ఈ ఫైండింగ్ ఎడిమా తాలూకు ఫైండ్ అవుట్ చేశాము, బట్ ఇది కొట్టడం వల్ల ఏర్పడిన గాయమా లేదా అనేది నిర్ధారించలేము అనేది ఆ కమిటీ రిపోర్ట్లో ప్యానెల్లో ఉన్న 3 డాక్టర్లు ఉమ్మడిగా చెప్పిన అభిప్రాయం. దానికి భిన్నమైన అభిప్రాయం ఒకవేళ ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి కనుక వచ్చి ఉంటే, లేదు ఖచ్చితంగా అది కొట్టిన దెబ్బల వల్లే ఆ గాయం జరిగింది అని వచ్చి ఉంటే పొలిటికల్గా ఉండే రిపర్కషన్స్ ఏంటి? సరే, లీగల్ ఫ్రేమ్ రాజారాం గారు చెప్పారు, పొలిటికల్గా ఉండే ఇదేంటి? ఇప్పుడు వాసుదేవన్ గారు ఇప్పుడు ఎలా రిపోర్ట్లో గాయం అయితే ఉంది కానీ కొట్టిన దాని వల్లే వచ్చింది అని అంటే నాకు ఒక చిన్న సామెత గుర్తు వస్తుందండి. అంటే ఒక ఊరు పెద్ద రచ్చబండ దగ్గరికి ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరిని పిలిస్తే 3వ వాడు వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఏంట్రా ఎవరు ముందు కొట్టారు ఏంటి అని అంటే, సార్ దబేలమని సౌండ్ వచ్చేసరికి నేను కళ్ళు మూసాను, ఎవరు ముందు కొట్టారో నాకు తెలియదు కానీ ఇద్దరు కొట్టుకున్నారండి. ఇప్పుడు ఆ రకమైన గోడ మీద పిల్లి క్యాట్ ఆన్ ది వాల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఇవ్వకూడదండి ఫస్ట్, నెంబర్ 1. ఇప్పుడు అది కోర్టు వారు అడిగేటప్పుడు ఏమిటి అని అంటే స్పష్టంగా లేదంటే లేదని చెప్పనివ్వండి, ఉంది అంటే ఉందని చెప్పాలి. అంతేగాని ఇలాంటి డుబియస్, డౌట్ఫుల్ అండ్ క్యాట్ ఆన్ ది వాల్ రిపోర్ట్స్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ రేపు మీకు మిలిటరీ దాంట్లో కొట్టారు అని అంటే ఎందుకు కొట్టారు అది కూడా వస్తుంది. అసలు కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఏ పర్పస్ మీద కొట్టారు అంటే దేన్ని థ్రెట్ చేసి ఏ రకమైన బెనిఫిట్ పొందాలనుకున్నారు అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్తో పాటు గవర్నమెంట్ కూడా జవాబుదారీ అయిపోయింది. పొలిటికల్గా ఇది చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎగ్జాక్ట్గా అదేనండి. ఎస్, అందులో దానికి ఆన్సర్ చెప్పుకోవాలి ప్రభుత్వం. ఎందుకు అంటే 124A అది పక్కా పెడదామండి, అది వెదర్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్ అని కోర్టు పరిధిలో ఉంది, అది తర్వాత తెలుసుకుందాం. ఒకసారి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఒక ఉన్నత స్థానం నుండి ఎవరైనా ఉండండి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తిని మీ కొట్టడం ఏమిటి, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఏమిటి, ఆయన ఒక పదం వాడారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నా మీద అని చెప్పి మెజిస్ట్రేట్ దాంట్లో ఇంకో మాట కూడా వాడారండి, ఇండిస్క్రిమినేట్ బీటింగ్ అనే మాట కూడా వాడారండి, ఆయన మాట వాడారు. అది 3 పదాలు కూడా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బయటికి చెరపలేని. ఇప్పుడు అది కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది దేశంలోనే ఒక విచిత్రమైన కేసుగా దీన్ని పరిగణించబడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు మన పోలీసుకి కూడా మంచి ఎఫిషియన్సీ అన్న పేరు ఉండేదండి. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కూడా మనకు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, ఐఎమ్ కన్ఫైనింగ్ టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక బిఫోర్ 2014 అండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఎలా తయారైపోయిందంటే చిన్న రాష్ట్రం అయ్యేసరికి ఏమిటి అని అంటే
దొరగా అయ్యగారు ఏం చెప్తే అదే చేద్దాం, మనకి ఇదే సుఖంగా ఉందని పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ ఇలా తయారవడం వల్ల ఈ పరిస్థితి సంక్రమించింది. రైట్. అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ల కోసం కక్కుర్తుపడి ఈ టైప్ ఆఫ్ దీంట్లో ఇప్పుడు చేయడం వల్ల వచ్చే అప్రతిష్ట, మన రాష్ట్రంలో పరిస్థితుల అప్రతిష్ట, మీకు దేశమంతా ఆంధ్రప్రదేశ్ చాలా చెడ్డ పేరు సంపాదించుకుంటుంది. ఇది అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్. రైట్. కాబట్టి ఇదంతా ఆవుకథలాగా ఏంటంటే రేపు సుప్రీంకోర్టు ఆ సీల్డ్ కవర్ బట్టే ఉంటుందండి వాసుదేవన్ గారు. రైట్ సార్. ఇప్పుడు మనం ఏది చెప్పినా ఊహాజనితమే. రైట్ 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 సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ రాజకీయ ప్రకంపనలు అంటారు. రాజకీయ ప్రకంపనలు ఏమొస్తాయి? ఈయన మీద ఒకవేళ చర్య తీసుకుంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి మిగిలిన పార్టీ వాళ్ళు ఆనందం ఆటలారెడ్డి పండుగ చూస్తూ కూర్చోడమే. అలా ఎందుకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అయితే అలా కూర్చోట్లేదు కదా, ఆయన కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ గురించి ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రసంగించే ఏదైనా అవనండి అవకాశం ఉంది. చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు. అండ్ రాజకీయ ప్రకంపనలు అంటే వాళ్ళ పార్టీలోనే ఏం ప్రకంపనలు వస్తాయి? ఇప్పటికి కూడా ఆయన ఎక్స్పెల్ చేయట్లేదు అంచితే ఆ ప్రకంపనలు కూడా రావు. దీని మీద పోయేది ఏం లేదు. దీంట్లో ఒకే ఒక్క అవుట్కమ్ ఏంటంటే సామాన్య మానవులైనా ప్రజాప్రతినిధులైనా కోర్టులు ఏ విధంగా పరిరక్షిస్తే తప్పు చేసిన వాడికి శిక్ష ఏ విధంగా ఇస్తారన్నది మాత్రం ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది తప్ప పార్టీలు ప్రకంపనలు అంటే వీళ్ళు ప్రకంపనలు సృష్టించుకోవడానికి మాత్రమే ఇది వేదిక అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ రాజారాం గారు, అలాగే వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం.